చాలా బాధ అనిపించింది భయ్య. రీసెంట్గా ప్రశాంత్ వర్మది ఒక ఇంటర్వ్యూ చూశాను. సో ఆ ఇంటర్వ్యూలో మీరు ఇండస్ట్రీలో ఎలాంటి హార్డిల్స్ ఫేస్ చేశారన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. సో ఆ ఇన్సిడెంట్ సిన్నాకైతే నాకైతే చాలా బాధ అనిపించింది. ఒకసారి ఆ క్లిప్ మీరు కూడా వినేసేయండి. ఒకసారి రాత్రి 2ంటికి ఎవరో కథ వింటానండి అంటే ఒక ప్రొడ్యూసర్ వెళ్ళానండి. సో ఆయన మంత్ సిట్టింగ్ అది పెట్టుకుని చెప్పమ్మా అన్నారు. చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే మనం చదువుకున్న చదువుకి మనం ఉన్న వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి బట్ స్టిల్ ఏంటంటే సినిమా అనేది ఇంకా తప్పదు అన్న చెప్పి అప్పటికి చెప్పాను. చెప్పిన తర్వాత బాగుందమ్మా చేద్దాం అని చెప్పి అర్ధరాత్రి ఆ రోజు ఫుల్ వర్షము, హైదరాబాద్ మొత్తం వాటర్తో నిండిపోయింది. సో ఎక్కడో కార్నర్ ఎక్కడో లోపల ఎక్కడో తీసుకెళ్లారనమాట వాళ్ళ ఇంటికి. సో ఆ మార్నింగ్ 2 o'clock వదిలేశారు, వెళ్ళిపోమ్మా ఇంటికి అన్నారు. ఆయన కార్లో తీసుకెళ్లారు, వెళ్ళిపోమ్మా ఇంటికి అన్నారు. ఇంపాసిబుల్ అనమాట, ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. సో మొత్తం వాటర్లో నడుచుకుంటూ ఆల్మోస్ట్ 2-3 kilometers నడవాల్సి వచ్చింది అనమాట ఒక మెయిన్ రోడ్కి వచ్చి ఇంటికి రావడానికి ఆ రోజు. సో చూసారు కదా. సో ఇలాంటి హార్డిల్స్ అయితే చాలా ఫేస్ చేశారంట. 300-400 నరేషన్స్. సో చాలా చోట్ల తిరిగి చాలా నరేషన్స్ కూడా ఇచ్చాడు. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాడనమాట. సో ప్రొడ్యూసర్ చెప్తే వాచ్మెన్కి చెప్పు, మా టీలు కాఫీలు అందించే వాళ్ళకి చెప్పు, ఎందుకంటే మాస్ పల్స్ వాళ్ళకు కూడా ఎలా ఫీల్ అవుతారు. సో ఇలాంటివి అయితే చాలా హార్డిల్స్ ఫేస్ చేశారంట. బట్ ఎన్ని హార్డిల్స్ అయితే ఫేస్ చేశాడో అంత గట్టిగా అయితే ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో అయితే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి ప్రశాంత్ వర్మ ఈ పేరు మొత్తం ఇండియా మొత్తం వినపడేలా అయితే చేశాడు. ఇక్కడి నుంచే అసలైన టాస్క్ ప్రశాంత్ వర్మకి అయితే మొదలవబోతుంది అనమాట. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఎలా ఉంటుంది, ఎలా తీయబోతున్నాడు, అసలు ఈ సూపర్ హీరోలు ఎవరెవరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న మొత్తం సినిమాలు కూడా ప్రశాంత్ వర్మ అయితే డైరెక్ట్ చేయడంట. సో డిఫరెంట్ డైరెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారంట. సో వాళ్ళు కొన్ని చేస్తారు, ఈయన కొన్ని చేస్తారంట. మొత్తంగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో 12 మంది సూపర్ హీరోలు అయితే ఉంటున్నారు. ఈ 12 మంది సూపర్ హీరోలు ఒక లేడీ సూపర్ హీరో కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ 12 మంది సూపర్ హీరోలు కూడా మన పురాణాల నుంచి, మన దేవుళ్ళ నుంచి రెఫరెన్స్గా అయితే తీసుకోబడుతుంది. కాబట్టి సో ఇక్కడ నార్మల్గా సూపర్ హీరోస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీస్తే సో అది వేరే విషయం. వాళ్ళని ఎలాగైనా చూపించవచ్చు, ఎలాంటి డైలాగ్లైనా రాయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ ప్రశాంత్ వర్మ తీసుకునేది మన పురాణాల నుంచి, మన దేవుళ్ళ నుంచి, సో వీళ్ళ నుంచి. కాబట్టి ప్రతి ఒక్క సూపర్ హీరోని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు శివుని గురించి తీసినప్పుడు శివుని నుంచి ఒక సూపర్ హీరో తీసుకోవచ్చు, మహావిష్ణువు నుంచి ఒక సూపర్ హీరో తీసుకోవచ్చు, ఇప్పుడు హనుమంతుడి నుంచి ఎలా అయితే తీసుకున్నారో. సో మన దేవుణ్ణి చూపిస్తూ దేవుని రిఫరెన్స్లో తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఉండే ప్రతి డైలాగ్ కూడా చాలా యూనిక్గా, చాలా జాగ్రత్తగా సో డైలాగ్స్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో రీసెంట్గా మనకి ఆదిపురుష్ మూవీ చూడొచ్చు. సో రాముడి గురించి తీసిన ఆ మూవీలో సో హనుమంతుడు చెప్పే కొన్ని డైలాగ్స్ కానీ, రాముడు చెప్పే డైలాగ్స్ కానీ, సీత చెప్పే డైలాగ్స్ కానీ, సో అవన్నీ కూడా సో ఎలా ఉన్నాయో, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందో కూడా మీ అందరికీ తెలుసు. దాన్ని ఎలాంటి డిజాస్టర్ చేశారు అంటే డైలాగ్స్ అనేవి మనకి చూపించే విధానం అనేది దేవుని గురించి. సో మన ఇండియాలో మనకి భక్తి అనేది ఎక్కువ కాబట్టి సో ఆ దేవుణ్ణి చాలా కరెక్ట్గా, చాలా ప్రెజెంట్గా మనకి ప్రజెంట్ చేయకపోతే సో మొత్తం సినిమాటిక్ యూనివర్స్కే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సినిమాటిక్ యూనివర్స్లో డిఫరెంట్ డైరెక్టర్స్ సో ఒక్కొక్కరు ఒక్కొక్క సూపర్ హీరో సినిమా తీసే అవకాశం ఉందని చెప్పారు. సో అప్పుడు ప్రశాంత్ వర్మ ఐడియాలజీ అనేది ఒకలా ఉంటుంది, సో మిగతా డైరెక్టర్ల ఐడియాలజీ అనేది ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఐడియాలజీకి మళ్ళీ వాళ్ళ ఐడియాలజీ అనేది మ్యాచ్ అవ్వకపోతే సో అక్కడ కూడా క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి స్టెప్, ఇక్కడ నుంచి వేసే ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా, చాలా 1కి 100 సార్లు చెక్ చేసుకునేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి 12 మంది సూపర్ హీరోలు ఉన్నారు కదా. ఈ 12 మంది సూపర్ హీరోలు దాదాపుగా 12 సినిమాలే రావు, ఒక 20 సినిమాల వరకు రావచ్చు. సో ప్రతిదీ కూడా ఒక సినిమా నుంచి ఇంకొక సినిమాకి హైప్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు, హిట్ పడుతూ ఉన్నప్పుడు సో ఇక్కడ ఏమైందంటే మనకి అవెంజర్స్, మన మార్వెల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ మనకి క్యాప్టెన్ అమెరికా కావచ్చు, ఐరన్ మ్యాన్ కావచ్చు, బ్యాట్మ్యాన్ కావచ్చు, సూపర్ మ్యాన్ కావచ్చు, సో వీళ్ళవి అందరినీ కలిపి ఒక సినిమా ఎలాగైతే తీసాడో మళ్ళీ వీళ్ళకి క్లాషెస్ పెడుతూ ఎలాగైతే సినిమాలు వచ్చాయో అలాంటి సినిమాలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ సో అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏమైందంటే లైక్ ఇప్పుడు హనుమంతుడు వర్సెస్ శివుడు ఇద్దరికి ఒక క్లాషెస్ పడింది అనుకో. హనుమంతుడు వర్సెస్ ఇప్పుడు అధీరా మూవీ వస్తుంది, ఇంద్రుడు. సో ఇలా క్లాషెస్ పడ్డప్పుడు ఒక దేవుణ్ణి పెంచి ఇంకొక దేవుణ్ణి తక్కువ చేయడానికి లేదు. సో ఇక్కడ ఇద్దరిని ఈక్వల్గా చూపించాలి, ఇద్దరి పవర్స్ని మ్యాచ్ చేయాలి. సో ఒకరిని తక్కువ ఒకరు ఎక్కువ చూపించినట్లయితే అంటే మా దేవుడు తక్కువ, మా దేవుడు ఎక్కువ అనే ఒక ఈ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అడుగు, ప్రతి సినిమా
చాలా ఎంత జాగ్రత్తగా తీసి హిట్ కొడితే ఆ సినిమా ఆ రేంజ్ నుంచి ఇంకొక రేంజ్కి అయితే హిట్ పడుద్ది. సో మరి ప్రశాంత్ వర్మ సో 20 మంది రైటర్స్తో రాయిస్తున్న స్క్రిప్ట్, సో ఎంత జాగ్రత్తగా రాయిస్తున్నాడో, ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎందుకంటే మనకు హనుమాన్ మూవీలో ఎంత సెటిల్డ్గా హనుమాన్ గురించి డైలాగ్స్ అయితే చెప్పడం మనం అందరం చూసాం. సో అదేవిధంగా ప్రతి సినిమాని కూడా ఎవరిని తక్కువ ఎక్కువ చేయకుండా అందరినీ ఈక్వల్గా తీస్తాడని అయితే మనం అయితే చూద్దాం. సో ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది ప్రతి సంవత్సరానికి మన ప్రతి సంక్రాంతికి ఒక సినిమా అయితే రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి సో ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తారో, అసలు ఎవరెవరి రిఫరెన్స్ నుంచి మనకి సూపర్ హీరోస్ని తీసుకొస్తాడు, ఆ క్యారెక్టర్స్ ఏ హీరోలు చేస్తారు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కరి మైండ్లో రన్ అవుతున్నాయి. సో మరి ఈ 12 మంది సూపర్ హీరోస్ ఎవరెవరు ఉంటే బాగుంటుంది, ఏ దేవుడు రిఫరెన్స్కి ఏ హీరో అయితే సెట్ అవుతాడు, సో మీరు ఏమనుకుంటున్నారు? సో ఈ హీరోకి ఈ దేవుడు, ఈ హీరోకి ఈ దేవుడు, సో ఇలాగా మీరైతే ఏమన్నా అనుకుంటే సో అది డెఫినెట్గా కింద అయితే కామెంట్లో తెలియజేయండి. సో మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్తో ఒక కొత్త అధ్యయనానికి ఇండియాలో ఒక కొత్త అధ్యయనానికి అయితే తెరలేపారు. సూపర్ హీరోస్ అంటే మనకి ఎంతసేపు ఉన్న అవెంజర్స్, మార్వల్స్ ఇలా చెప్పుకొని వెళ్ళేవాళ్ళం. సో సూపర్ హీరోస్ అంటే ఎవరు అనేది, మన ఇండియా నుంచి సూపర్ హీరోస్ ఎలా ఉంటారు, మన దేవుళ్ళ నుంచి రిఫరెన్స్ తీసుకున్న ఈ హీరోలు, సో వాళ్ళు చేసే మ్యాజిక్, వాళ్ళు చేసే పవర్స్, ఫైట్స్, అసలు ప్రతి ఒక్కటి గ్రాఫిక్స్ ఏ విధంగా తీస్తారని అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రశాంత్ వర్మ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, ఎవరు చేస్తారు, సో ప్రతి ఒక్కరైతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ యూనివర్స్ ఎలా ఉండబోతుందో ఎవ్రీ ఇయర్ అయితే చూద్దాం. సో ప్రతి సినిమా కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మన ఇండియా నుంచి హాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియాలి. మన సూపర్ హీరోల గురించే మాట్లాడుకోవాలి. నెక్స్ట్ అవెంజర్స్ ఇవి కాదు, ఓన్లీ ఇండియన్ సూపర్ హీరోస్ ఇది మాత్రమే ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. మీకు ఏ హీరోకి ఏ దేవుడు సెట్ అవుతాడు, సో మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ ఒక షేర్, ఒక కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.